ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మహిమాన్వితమైన శుక్రవారం రోజున అంటే సాక్షాత్తు శుక్రగ్రహం పాలించే పవిత్రమైన రోజున మీ ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మిస్తే అది కేవలం జన్మ కాదు, మీ కుటుంబానికి శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఒక సత్యం ఉంది, శుక్రవారపు బిడ్డను పెంచుతున్న తల్లిదండ్రులు ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఆ బాలిక ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి ఆ కుటుంబం ధన, శాంతి, సౌభాగ్యం అనే త్రిశక్తిని పొందుతుంది. మరి మన పురాణాల ప్రకారం శుక్రవారం జన్మించిన వారికి లక్ష్మీ అంశ ఎలా సంక్రమించింది? పాలసముద్ర మదనానికి ఈ బాలికలకు ఉన్న సంబంధం ఏమిటి? మీ ఇంట్లో ఉన్న ఆ లక్ష్మీ అంశను గౌరవించి వారి అదృష్టాన్ని రెట్టింపు చేసుకునే మీరు పాటించవలసిన 5 రహస్యమైన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాలసముద్రం నుండి శుక్రవారం రోజున ఉద్భవించింది. ఆమె ఆవిర్భావ అంశయే ఈ రోజున జన్మించిన ఆడపిల్లలకు కూడా సంక్రమిస్తుంది. సముద్రంలో ఉద్భవించిన 14 రత్నాలతో లక్ష్మీదేవి అత్యంత శ్రేష్టమైన ఐశ్వర్య రత్నం. ఈ పవిత్రమైన ఆవిర్భావం కారణంగానే శుక్రవారం పుట్టినరోజు ఆడపిల్లని ఐశ్వర్య కారకత్వం మరియు ధైర్యం అనే 2 లక్షణాలు బలంగా ఉంటాయి. వీరు కుటుంబానికి ఒక రక్షా కవచంలాగా ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు ఒక గ్రహం యొక్క పాలనలో ఉంటుంది. శుక్రవారం గ్రహాల గురువుల్లో ఒకరైన శుక్రగ్రహం యొక్క పాలనలో ఉంటుంది. శుక్రుడు ధనానికి కారకుడు. శుక్రగ్రహం ముఖ్యంగా సంపద, ఐశ్వర్యం, వాహనాలు మరియు విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తికి దేనికి కొరత ఉండదు. శుక్రవారం జన్మించిన వారికి జన్మతః శుక్రబలం బలంగా ఉంటుంది. దీని కారణంగా ఈ బాలిక ఎక్కడ అడుగు పెడితే అక్కడ ధనయోగం మొదలవుతుంది. ఈ యోగం వల్ల ఆ కుటుంబానికి సంపద స్థిరంగా ఉంటుంది మరియు అదృష్టం వారిని వెన్నాడుతుంది. ఆ బాలిక సహజంగానే శుచి, శుభ్రతను, అందాన్ని ఇష్టపడతారు. ఈ లక్షణాలే లక్ష్మీదేవిని శాశ్వతంగా మీ ఇంట్లో కొలువై ఉండేలా చేస్తాయి. జనక మహారాజు బిడ్డ సీతాదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశ. ఆమె భూదేవి గర్భం నుండి ఉద్భవించింది. ఆమె జన్మ లక్ష్మీకారక శుభనగ్నంలో జరిగింది. సీతాదేవి సహనశీలత మరియు ధర్మనిష్ట శుక్రవారపు బాలికలలో కనిపిస్తుంది. వారు ఎంతటి కష్టకాలంలోనైనా తమ ధర్మాన్ని నిలుపుకుంటూ కుటుంబానికి శాంతిని తెస్తారు. శుక్రగ్రహాధిపతి అయిన శుక్రాచార్యుల వారు అసురులకు గురువైనప్పటికీ కూడా ఆయన వద్ద సంజీవని మంత్రం ఉంది. ఈ మంత్రం ద్వారా చనిపోయిన వారిని కూడా బ్రతికించగలడు. శుక్రగ్రహ బలంతో జన్మించిన ఆడపిల్లలు కుటుంబం ఆర్థికంగా లేదా ఆరోగ్యపరంగా ఏ కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని నిర్వహించేసి తిరిగి సంపదను, ఆరోగ్యాన్ని తీసుకురాగల శక్తిని కలిగి ఉంటారు. శుక్రవారం పుట్టిన వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. శుక్రుడు కళలకు కారకుడు. ఈ శుక్రవారం పుట్టిన బాలికలు నాట్యం, సంగీతం లేదా ఏదైనా క్రియేటివ్ రంగంలో గొప్ప ప్రతిభను చూపుతారు. ఈ కళాత్మక శక్తి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. వీరు మాటలలో నిజాయితీ, దయ కలిగి ఉంటారు. వీరి మాటలు చాలా సందర్భాలలో నిజమవుతాయని నమ్మకం. ఈ పవిత్రమైన వాక్శక్తిని ఇంటి పెద్దలు గౌరవించాలి. వీరు అతిథులను, పేదవారిని ఆదరించడంలో ముందుంటారు. అతిథి దేవోభవ అనే సాంప్రదాయాన్ని వీరు సహజంగానే పాటిస్తారు. ఈ లక్షణం ద్వారా మీ ఇంట్లో ధనం నిరంతరం ప్రవహించేలా వీరు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. వీరి ఉనికి ఇంట్లో సామరస్యాన్ని పెంచుతుంది. తద్వారా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఎక్కువ కాలం జీవించేందుకు దోహదపడుతుంది. మీ ఇంట్లోని ఈ లక్ష్మీ అంశ యొక్క అదృష్టాన్ని నిరంతరం వృద్ధి చేసుకోవడానికి కుటుంబ సభ్యులుగా మీరు తప్పకుండా పాటించవలసిన 5 పవిత్రమైన నియమాలు. శుక్రవారం ఉదయం ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలకు వెళ్ళడం లేదా ముఖ్యమైన లావాదేవీలు ప్రారంభించే ముందు శుక్రవారం పుట్టిన బాలికకు
ఏదైనా తీపి వస్తువు తినిపించి బయటకు వెళ్ళడం ద్వారా పనిలో మీకు విజయం లభిస్తుంది. ప్రతి శుక్రవారం ఆ బాలికకు పాలు, పెరుగు లేదా తెలుపు రంగు స్వీట్స్ చాలా శుభకరం. శుక్రగ్రహానికి ఇష్టమైన సమర్పణలు మీ కుటుంబానికి సంపదను, ఆహారాన్ని వృద్ధి చేస్తాయి. శుక్రవారం సాయంత్రం ఇంట్లో లేదా తులసి కోట వద్ద దీపం వెలిగించేటప్పుడు ఆ బాలికను కూడా పక్కన ఉంచుకుని ఆమె చేత దీపాన్ని వెలిగించండి. ఆమె మీ ఇంటి దీపం, మీ అదృష్టం. అలంకరణ వస్తువులు లేదా బంగారు వస్తువులను బహుమతిగా ఇవ్వండి. శుక్రుడు సౌందర్యానికి కారకుడు కాబట్టి ఈ దానం శుక్రుడిని ప్రసన్నం చేస్తుంది. అన్నదానం. ఆమె చేతుల మీదుగా పేదవారికి లేదా ఆలయాలలో అన్నదానం చేయించండి. అన్నదానం చేస్తే లక్ష్మీదేవి స్వరూపమైన అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి లభిస్తాయి. మీ ఇంట్లో శుక్రవారం జన్మించిన ఆడపిల్ల రాక మీ పూర్వజన్మ పుణ్యం అవుతుంది. వారిని అపురూపంగా చూసుకుంటూ సంపద, సంతోషం మరియు శుభాలు నిరంతరం మీతోనే ఉంటాయి. ఈ శుక్రహంస రహస్యం గురించి మీ అభిప్రాయాన్ని మరియు అనుభవాలను ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే కామెంట్ చేసి పంచుకోండి. ఈ విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరేలా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.